చదువుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సకల యుగముల యందు క్షీడువును అద్వితీయుడైన మా తండ్రి, ఈ పరిశుద్ధమైన కృపగల నామమును బట్టి వందనములు. చదవబడిన వాక్య లేఖనములను మేము వివరించుకునొచ్చు ఉండగా వాక్య గ్రంథములో మీరుండి మాతో మాట్లాడమని మా మంచి బోధకుడవైన క్రీస్తు ప్రభును బట్టి ప్రథమలాడుకొనొచ్చు ఉన్నాము తండ్రి. ఆమీన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన ఈ యొక్క ప్రార్థనా కూడుకులు ఏకీపించిన మనకెల్లరకును మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపా సమాధానములు మీకెల్లరకును తోడైండును గాక. ఆమీన్. చదవబడిన వాక్య లేఖనములలో యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అనే మాటను మనం చూస్తున్నాము. నీటి దినాన్న ఉమెన్స్ డే అంటున్నాం మనము. అనగా ప్రపంచ స్త్రీ యొక్క దినాన్ని మనము జరుపుకుని ఈ శుభ గడియల్లో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు మొదటగా మనము దేవాది దేవునికి కృతజ్ఞులమై ఉన్నాము అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకునే వారమై ఉండాలి. అనగా దైవ భక్తి విషయంలో మనము కొన్ని విషయాలు మనం ఆలోచిస్తే అమ్మని పూజించాలి, భార్యను ప్రేమించాలి, సహోదరుని దీవించాలి, ముఖ్యంగా మహిళను గౌరవించాలి అనే విషయంలో నేటి దినాన హ్యాపీ ఉమెన్స్ డే అంటారు ప్రపంచవ్యాప్తిగా. ఇక్కడ మనం గమనించినట్లయితే మార్చి 8వ తారీఖున స్త్రీల దినముగా దాదాపుగా 100 సంవత్సరములు పైబడి ఈ యొక్క శుభపదమైన కార్యాన్ని జరుపుకుంటూ ఉన్నాము. అంటే 100 సంవత్సరాల క్రితమే ఈ యొక్క ఉమెన్స్ డే అనే ఈ శుభపదమైనటువంటి కార్యాన్ని ప్రారంభించారు. అంటే 1908వ సంవత్సరంలో అమెరికాలో ఇది ప్రారంభించబడింది. ఆనాటి నుండి ఈనాటి వరకు ఇది ఆగకుండగా పట్నము నుండి పల్లెల వరకు దినదినము స్త్రీ సమాజంలో ఈ యొక్క శుభపదమైనటువంటి కార్యాన్ని ఆచరిస్తూ వస్తూ ఉన్నాము. అందుకే వాక్యానుసారంగా మనం చూసి యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీలట కొనియాడబడతారనే మాట మనం చూస్తున్నాం. దేవుడు బైబిల్ గ్రంథంలో పురుషులను వాడుకున్నాడు, స్త్రీలను కూడా వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. ఉదాహరణకు మనము బైబిల్ గ్రంథంలో కొందరిని మనం చూసి అందులో మొదటిగా మనము హన్నా మనకి కనబడుతూ ఉంటుంది. ఈమె 7 సంవత్సరములు తన భర్తతో సంసారక జీవితంలో గడిపింది. తర్వాత తన భర్తను కోల్పోయింది. అటు తర్వాత ఈమె దేవుని యందు విశ్వాసము కలిగి గొప్ప ప్రార్థన యోధురాలుగా 84 సంవత్సరములు భర్త లేకుండా
మరి దేవుని యొక్క మందిరములో గడిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈమె గొప్ప ప్రార్థనా పరురాలు, అలాగని ఈమె ప్రవక్తని కూడా, ధైర్యవంతురాలు. చాలామంది యవన కాలములో అనగా వివాహం అవి 7 సంవత్సరాల వయస్సులో భర్తను కోల్పోయిన తర్వాత మరి చాలామంది మరి ఒత్తిడి తీసుకురావచ్చు, మరి యొక్క వివాహాన్ని చేసుకోవచ్చు కదా అన్నట్లుగాను, నువ్వు యవనములో ఉన్నావు కదా మరి యొక్క పురుషుని వివాహం చేసుకోవచ్చు అని ఆమెను ఒకవేళ ఒత్తిడి చేస్తుండొచ్చేమో. కానీ ఈమె దైవ భక్తిలో పెరుగుతున్నది కనుక దేవుని యందు విశ్వాసము కలిగి ప్రవచించే స్త్రీగా దేవుడు ఈమెను ప్రతిష్ఠించుకున్నాడు. అందుకే లోకరక్షకుడైన క్రీస్తు ప్రభు యొక్క మరి పుట్టుకను కూడా ఈమె ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉంటాము. అదే లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనములో అక్కడ చూడండి, హాషేరు గోత్రికురాలును ఈమె ఎవరట? ఆ ప్రవక్తని, అంటే ప్రవచించినటువంటి వ్యక్తి. చాలామంది ప్రవక్తలను చూస్తాము, వారు ప్రవచించారు అంటున్నాము. కానీ మరి స్త్రీలలోని కూడా దేవుడు మరి ప్రవక్తినీలుగా కొందరిని ప్రతిష్ఠించుకున్నాడు, కొందరిని ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆ కొందరిలో హన్నా కూడా ఒకరు అనే విషయాన్ని మనము చూస్తున్నాం. ఈమె భక్తిపరురాలు, అనగా దేవుని యందు విశ్వాసములో బహుధైర్యవంతురాలట. మరి ఈవేళ మనము కూడా మరి ఈమెను సాదృశ్యముగా మనం తీసుకోవాలి. ఎందుకంటే ఉమెన్స్ డే కదా, స్త్రీల యొక్క దినోత్సవం కదా. ఇది మనము ఈ స్త్రీని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అలాగనే మనకి రెండో విషయానికి మనం వచ్చినట్లయితే మరి పేతురు అత్త మనకి కనబడుతుంటుంది. ఇక సీమోను పేతురు యొక్క అత్త మరి జ్వరంతో పడి ఉండేటప్పుడు జ్వరంతో పడి ఉండేటప్పుడు మరి ఆ యొక్క లూకా సువార్త చదువుతారా 4వ అధ్యాయము 39వ వచనములో చూడండి, యేసు ఆమె చెంతను నిలబడి ఉండి జ్వరమును గతింపగాని అది ఆమెను విడిచును. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగిను. గనుక మరి పేతురు అత్త జ్వరంతో పడి ఉండేటప్పుడు యేసు ఆమె విషయమై ప్రార్థించాడు. జ్వరం విడిచిపోయింది. వెంటనే ఆమె లేచట యేసుతో వచ్చిన వారికి ఆమె ఏం చేసిందట? ఉపచారము చేయసాగింది. అంటే వారి విషయంలో ఆమె వెంటనే వారికి సేవ చేయటం, అంటే దేవుని యొక్క సేవకులకి పరిచర్య చేయటము, దేవుని యొక్క సేవకునికి సహకారంగా ఉండటము ఈ పేతురు అత్త యొక్క లక్షణమై ఉంది. అలాగనే మనము కూడా మరి పేతురు అత్త ఎలాగైతే దేవుని యొక్క సేవకులకు ఉపచారము చేసిందో మనము కూడా పేతురు అత్త వలె మనము కూడా ఏం చేయాలి? ఉపచారము చేయాలి. చేయటాన్ని బట్టి మనకి ఉపయోగం ఉంది అన్నారు. చేయటాన్ని బట్టి మనకి అనగా దీవెన, చేయటాన్ని బట్టి మనకి ఆశీర్వాదము కలుగుతూ ఉన్నదట. అనగా పేతురు అత్త ఎలాగైతే బలహీనతలోని కూడా ఆమె బలహీనత ఎంటిని తగ్గగాని, అయ్యా నేను నీరసపోయాను కదా, ఇన్ని దినాలు నేను జ్వరంతో బాధపడ్డాను, నేనెక్కడ లేస్తాను, నేనెక్కడ మీకు అనగా మరి ఉపచారం చేయగలను అనలేదు. వెంటనే ఆమె జ్వరము తగ్గగాని ఆమె లేచి మరి పరిచర్య చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మూడో వ్యక్తిని మనం గమనించినట్లయితే మరి సమరయ స్త్రీని మనకు చూపిస్తూ ఉంటారు. యోహాను సువార్త 4వ అధ్యాయము 28 నుండి 30 వరకు మనం గమనించినట్లయితే
మరి ఆమెకు దేవుడు శక్తివంతమైన వరమును దేవుడు ఆమెకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ సమరయ స్త్రీ అంటది కదా, ఇదిగో నేను చూసినటువంటి ఆ మెస్సీయును మీకును చూపిస్తాను, మీరు రండి. కనుక ఇదిగో నాకు కనపడినటువంటి ఆ దైవ కుమారుడిని మీకు చూపిస్తానని ఆ సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి వారినందరినీ కూడా యేసు యొద్దకు నడిపించినటువంటి గొప్ప సువార్తకురాలుగా ఆ యొక్క సమరయ ప్రాంతానికి సువార్తను ప్రకటించినటువంటి మరి ఈ యొక్క స్త్రీని మనము గమనిస్తూ ఉన్నాం. అందుకే ఈమె శక్తివంతమైనటువంటి పరిచర్య చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మరి యొక్క విషయాన్ని మనం గమనించినట్లయితే 4వ విషయం ఏమిటంటే ఆకుల పిష్కలాలు మనకి కనపడుతుంటారు. అందుకే ఇక్కడ మనం గమనిస్తే అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయము 2వ వచనములో అక్కడ ఒక మాట ఉంది. చూడండి, యూదులందరూ కూడా రోమాను విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు అనే మాటను మనం చూస్తున్నాం. ఎందుకనగా ఈ యొక్క భార్యాభర్తలు ఇరువురు కూడా ఈ యొక్క యూదులందరూ రోమాను విడిచి వెళ్ళిపోవాలని ఈ యొక్క చక్రవర్తి ఆజ్ఞాపించడాన్ని బట్టి వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈమె భక్తి కలిగినటువంటి భార్య. మొదటగా ఈ పిస్కిల ఎటువంటిదంటే భక్తి కలిగినటువంటి భార్యగా మనం చూస్తున్నాం. రెండవది వారి యొక్క వృత్తి ఏమిటంటే డేరాలు కుట్టి ఆ డేరాలు ఆ కుట్టు వృత్తి వారు కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటాము. మూడవ విషయానికి మనం వచ్చినట్లయితే మరి దైవ యాజకుడైనటువంటి పౌలు గారిని తన ఇంటికి చేర్చుకున్నటువంటి స్థితిని మనము గమనిస్తూ ఉన్నాము. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క మరి అపొస్తలుల కార్యములు ఈ 18వ అధ్యాయము 18వ వచనములోని చాలండి. అలాగనే 19వ వచనము ఆ 26వ వచనానికి రండి. కనుక ఈ యొక్క అపొస్తలుల కార్యములు ఈ 18వ అధ్యాయములో ఈ 2వ వచనము, ఈ 18వ వచనము, 19వ వచనము, 26వ వచనములో కూడా ఈ యొక్క ఆకుల పిస్కిలాల కొరకు మనకు చాలా క్లియర్గా మనకు రాయబడి ఉంది. అలాగనే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19వ వచనములోని, అదే విధముగా రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3వ వచనములోని, అలాగనే 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనములోని కూడా వీరి కొరకు మనము చాలా క్లియర్గా ఈ యొక్క దేవుని యొక్క వాక్యమును మనము క్లియర్గా మనం వింటూ ఉంటాము. అనగా దేవుడు వారిని ఏ విధముగా ప్రతిష్ఠించాడో ఆ విషయాన్ని మనకి చాలా క్లియర్గా మనకు చూపిస్తుంది ఇక్కడ. అందుకే మనము కూడా ఈ యొక్క అన్యోన్య దాంపత్య జీవితంలో ప్రవేశించినటువంటి వారు దైవ భయము కలిగి, దేవునికి విధేయత కలిగి, దేవుని యొక్క వాక్య విషయములో వారు శ్రద్ధ కలిగి, అనగా వారు ఎలాగైతే జీవించారో అలాగని మనము కూడా జీవించిన వారమై ఉండాలి. అదే విధముగా ఈ పిస్కిల తన భర్తకి విధేయురాలుగా, తన భర్త యొక్క మాటకి అనగా మరి వినయము కలిగి జీవించిన స్త్రీగా మనం చూస్తున్నాం. చూడండి, యాజకుడు అడిగేటప్పుడు తన భర్త ఏం చెప్పాడో తెలియదు, కానీ ఆమె కూడా తన భర్త యొక్క మాటకి శిరస్సు వంచినట్లుగా
అనగా తన భర్త ఏమైతే మాట్లాడాడో తెలియదు, కానీ ఆమె కూడా తన భర్తతోటి ఏకీపించినట్లుగా అక్కడ ఉన్నటువంటి పౌలు గారికి చెప్పినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాము. ఇలాగన మనం గమనించినట్లయితే మరి యొక్క ప్రిస్కిల్ల దేవుని యొక్క కృపను బట్టి తన భర్తకి విధేయత కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. ఐదవదిగా మనం గమనించినట్లయితే మనకి విధవరాలు కనబడుతూ ఉంది లూకాసు వార్త 21వ అధ్యాయములో. ఇక 21వ అధ్యాయము ప్రారంభం నుండి 4 వచనాల వరకు మనం చూసుకుంటే, ఈమె తనకున్నటువంటి సర్వమును కూడా దేవునికిచ్చి దేవుని ఘనపరిచినట్లుగా, దేవునికి విధేయురాలుగా ఉన్నట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాము. ఈనాడు చాలామంది స్త్రీలను మనం చూస్తూ ఉంటాం, కానీ ఈమె మరి తనకున్న సర్వమును కూడా దేవునికి ఇచ్చి దేవుని గణపరిచినట్లుగా మనం చూసాము. అందుకే దేవుడు వారందరికంటే ఈమెను ఎత్తి చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే యేసు అక్కడ మాట్లాడుతూ అంటాడు కదా, ఇదిగో మరి మీ అందరికంటే ఈమె ఎక్కువ ఇచ్చినని వారికి తెలియజేస్తాడట. మరి విధవరాలు ఎంత ఇచ్చింది అంటే, ఆమె తన యొక్క మరి శక్తి కొలది దేవునికి ఇచ్చింది. తన జీవనమంతా కూడా దేవునికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అలాగని మరి ఒక విషయానికి మనం వచ్చినట్లయితే 6వదిగా మనం చూసి మనకి మిరియాము కనబడుతుంది. ఈ యొక్క నిర్గమాకాండములో మనం గమనిస్తూ ఉంటాం. ఈ నిర్గమాకాండములో అనగా మిరియాము అంటే మోషే సహోదరి, అనగా యోకోబేదు యొక్క కుమార్తె. ఈ యొక్క మరి మిరియాము ఏం చేసింది అంటే, దేవుని ఏర్పాటు ప్రకారం ఆమె జీవించింది. దేవునిచే ఏర్పాటు చేయబడిన మరి కుమార్తెగా మనం చూస్తూ ఉన్నాం. అనగా దేవుని చేత ప్రతిష్ఠింపబడినటువంటి కుమార్తె. రెండవదిగా ప్రేమ కలిగినటువంటి సహోదరి. ఎంత ప్రేమ అంటే, తన యొక్క సహోదరుడైనటువంటి మోషే సుందరుడైనట చూచి తల్లి అనగా 3 నెలలు ఆ తల్లి దాసి, ఇక ఆ బిడ్డ అనగా కేకలు ఎక్కువటాన్ని బట్టి, ఆ యొక్క ఏడుపు, ఆ యొక్క కంఠస్వరము పెద్దదవటాన్ని బట్టి ఏం చేశారంటే, ఆ తల్లి ఆ బిడ్డను దాచలేక ఒక జమ్ము పెట్టె తయారు చేసి ఆ జమ్ము పెట్టెలో పెట్టి ఆ యొక్క మిరియామును తీసుకుని నైలు నది యొక్క ఒడ్డుకు వచ్చి ఆ యొక్క మరి శత్రువులకెవ్వరికి కూడా కంటపడకుండా ఆ నైలు నదిలో ఆ మోషేను ఆ పెట్టెలో జమ్ము పెట్టెలో పెట్టి ఆ బిడ్డని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విడిచిపెట్టేటప్పుడు మిరియాముకి అనగా తల్లి అంటుంది, ఇదిగో నీవు దగ్గరుండి మరి బిడ్డని చూడు, నీ యొక్క తమ్ముడైన మోషేను కాపాడు. ఎందుకనగా ఆ యొక్క రాను వారికి కనపడితే మిరియాముకి ప్రమాదమే, అటు తల్లికి కూడా ప్రమాదమే. ఎందుకనగా వారు నిర్దక్షిణముగా వారిని చంపివేస్తారు, తన సహోదరుని కూడా చంపివేస్తారు. కానీ తల్లి చెప్పినటువంటి ఆ మాటను బట్టి మిరియాము ఆ యొక్క జమ్ము పెట్టి అనగా ఆ యొక్క నైలు నది ఆ ప్రవాహానికి అలాగా ఆ యొక్క జమ్ములో నుంచి అలాగ వెళ్తూ ఉండగా ఈ రాకుమార్తె స్నానానికి రావటము, వారందరూ కూడా స్నానము చేయించి ఉండగా వారందరూ కూడా ఆ యొక్క రేవు దగ్గర వారు స్నానానికి కూడుకునేటప్పుడు అనగా వారందరూ కూడా చూస్తూ ఉండగా రాకుమార్తె ఆ యొక్క పెట్టెను చూసింది. ఆ పెట్టెను చూడగానే అందులో ఈ సుందరుడైనటువంటి మోషే ఆ యొక్క పెట్టె ఉండటం చూసి వెంటనే ఆ పెట్టెను తీసుకుని హత్తుకుంది. ఆ యొక్క కూడా ఆ యొక్క దూరముగా ఉండి కూడా వెంబడిస్తున్నటువంటి ఈ మిరియాము త్వరగా వెళ్ళి అనగా ఆ యొక్క రాకుమార్తెని అడుగుతుంది, అమ్మా ఆ బిడ్డను మీరు పెంచుకుంటారా అనగా అని
ఆ యొక్క రాకుమార్తె ఎంట్రీని చెప్పిన మాట ఏంటంటే, ఈ బిడ్డను నేను పెంచుకుంటాను. మరి ఈ బిడ్డను పెంచాలంటే మరి ఈ బిడ్డకి పాలు ఇవ్వాలి. అనగా పాలు ఇవ్వాలంటే ఈనాడు మనకు దొరికినట్లుగా పాల పౌడర్ డబ్బాలు ఆ కాలంలో లేవు. అనగా అంత జ్ఞానము లేదు. పౌడర్ను తయారు చేసి పాలు తయారు చేసేంత ఆ జ్ఞానము ఆ కాలంలో లేదు. అందుకే బిడ్డను పెంచాలంటే పాలిచ్చే తల్లిని తీసుకురావాలి. అప్పుడు ఈ యొక్క మిరియం అంటుంది, నేను ఈ బిడ్డ కొరకు పాలిచ్చే తల్లిని తీసుకొస్తే మరి ఆ యొక్క తల్లికి మీరెంత జీతం ఇస్తారు? ఎంత తెలివిగా ఈ మిరియాము రాకుమారుతో మాట్లాడుతుందో చూడండి. నేను వెళ్ళి ఈ బిడ్డను పెంచడానికి ఒక తల్లిని తీసుకొస్తాను. ఆ తల్లి ఈ బిడ్డకు పాలిచ్చి పెంచుతుంది. కనుక ఈ బిడ్డకు పాలు ఇవ్వాలంటే మీరు పాలు ఇవ్వలేరు. ఆమె పాలిచ్చే స్థితి కాదు. అందుకని బిడ్డ మరి సంరక్షణ, బిడ్డ ఎదుగుదల, బిడ్డ యొక్క పోషణ కొరకు ఈ బిడ్డకి ఏం కావాలి? పాలు కావాలి. అందుకే పాలిచ్చే తల్లిని తీసుకొస్తాను, ఎంత జీతం ఇస్తారు అని మాట్లాడుకుంది. ఏంటి ఆ యొక్క రాకుమార్తె కూడా మాట్లాడింది, ఎంతైనా నేను జీతం ఇస్తాను, నా బిడ్డకి పాలిచ్చే తల్లి కావాలి. ఈ బిడ్డను నేను పెంచుకుంటున్నాను కనుక ఈ బిడ్డ విషయంలో నేను ఎంతైనా ఇస్తానని చెప్పగాని మిరియాము ఆ చిన్న వయస్సులోనే ఏం చేసిందంటే మరి వెంటనే తన తల్లి దగ్గరకు వచ్చి తన తల్లితో చెప్పింది. తన తల్లికి చెప్పి తన తల్లిని ఈ యొక్క రాకుమార్తె దగ్గరికి తీసుకొచ్చింది. వెంటనే ఆ తల్లిని అనగా రాకుమార్తె దగ్గర నిలబెట్టి, ఇదిగో ఆ బిడ్డను పెంచడానికి ఒక తల్లిని తీసుకొచ్చాను. మరి ఈ బిడ్డకి ఈ తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వటం మానేసి నీ బిడ్డకి పాలు ఇవ్వాలి కనుక మరి ఆమెను అడగండి అనేటప్పుడు ముందే మిరియాము చెప్పింది, నేను రాకుమార్తె దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను, అప్పుడు నీ ముందు ఒప్పుకోవద్దు. ఎందుకంటే నాకు నా బిడ్డ ఉన్నాడు, నా బిడ్డకు నేను పాలు ఇవ్వాలి, మీ బిడ్డకు పాలు ఇవ్వటానికి మరి నేను ఒప్పుకోను అని చెప్పింది. ఏంటి ఆ మాటకి మరి యొక్క తల్లి కూడా చాలా భయపడ్డది. కానీ ఆ చిన్న వయసులోనే మిరియాము తన తల్లికి ధైర్యం చెప్పింది. తన తల్లిని రాకుమార్తె దగ్గరికి తీసుకొచ్చి ఆ రాకుమార్తె దగ్గర చెప్పిన మాట ఏమిటంటే, ఇదిగో నా బిడ్డకి నీవు పాలు ఇవ్వాలి అనేటప్పుడు ఆ తల్లి ఒప్పుకోలేదు. ఎవరు? యోకేబేదు. అయితే అక్కడున్న వారితో బ్రతములాడించింది. ఈ రాకుమార్తె యొక్క పనివారితో, ఆ బిడ్డకు పాలు ఇవ్వకపోతే ఆ బిడ్డ చనిపోతాడు, కనుక మీరైనా చెప్పండి ఆ తల్లిని పాలిచ్చి అనగా రాకుమార్తె యొక్క కుమారుని పెంచమని మీరైనా చెప్పండి అని ఈమె ఏం చేసిందంటే మరి వాళ్ళకందరికీ కూడా చెప్పుకొచ్చింది. వారందరూ బ్రతములాడతారు, వారందరూ కూడా బ్రతములాడారు. ఎవరిని? యోకేబేదుని. అప్పుడు ఆ తల్లి ఒప్పుకుంటుంది, నీ బిడ్డకి నేను పాలిస్తాను, కనుక నీ బిడ్డకి ఏ లోటు లేకుండా నేను చూస్తాను, నా సొంత బిడ్డలాగా నీ బిడ్డను పెంచుతాను, కనుక నీ బిడ్డకి నేను నా బిడ్డకి పాలు మాని నీ బిడ్డకి పాలిస్తాను అని చెప్పి ఈ యొక్క మరి నా బిడ్డకి మరి నీ బిడ్డను నా బిడ్డలాగా పెంచి నీకు అప్పగిస్తానని చెప్పిందన్నమాట యోకేబేదు. అప్పుడు జీతానికి కుదుర్చుకుంటారు. ఎందుకనగా ఇంత చిన్న వయస్సులోని ఇంత జ్ఞానము కలిగినటువంటి స్త్రీగా దేవుడు ఈమెను ప్రతిష్ఠించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా దేవుని చేత ఏర్పాటు చేయబడినది అంటానికి ఇంతకంటే మరి ఇంకా జ్ఞానము కలిగినటువంటి స్థితి ఆ బాల్య వయస్సులోని దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. అనగా ప్రేమ గల సహోదరి ఇటు తన తల్లి తన కుమారుడి విషయంలో ఆ ప్రేమను కోల్పోకుండా కాపాడింది. అలాగనే తన సహోదరుడు తన వద్ద ఉండి తన తల్లితో ఉండటానికి
ఈమె ఎంతో ప్రయాసపడినటువంటి స్త్రీగాను కూడా మనము చూస్తూ ఉన్నాము మిరియాముని. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈమె విధేయత గల కుమార్తెగా మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. కనుక తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకును. ఆమె ఆ దినాల్లో ఆ యొక్క మరి యూదులై అనగా ఆ దినాల్లో వారికి వచ్చినటువంటి ఆ శ్రమలను బట్టి, ఫరో వారికి పెట్టినటువంటి శ్రమలను బట్టి ఆ తల్లి దైవ భయముతో వారిని పెంచింది గనక తల్లి చెప్పినటువంటి మాటకి విధేయత కలిగినటువంటి కుమార్తెగా ఈమె ప్రవర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. విధేయత స్త్రీలకు అలంకారం వంటిది అన్నారు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము ప్రారంభ వచనములో అమ్మా చూడండి, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయుట మరవకుడి, దాని వలన కనుక మరి సహోదరుల యొక్క ప్రేమ ఈవేళ లోకంలో మనం చూస్తాం. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం అనే మాటను బట్టి. అందుకే ఈ యొక్క సహోదర ప్రేమ కలిగి ఆమె జీవించింది కనుకని మరి బాల్యములోని మరి మోషే పట్ల ఈ యొక్క మిరియాము ఎంతో ప్రయాసపడినటువంటి స్త్రీగా, సహోదరిగా మనం చూస్తున్నాం. చూడండి, ఆమె దాదిని తీసుకొస్తానని చెప్పింది. ఆ బిడ్డను పెంచడానికి ఒక దాదిని తీసుకొస్తానంది. అంతేగాని మా అమ్మ ఉంది, మా అమ్మని తీసుకొస్తాను అందా? అనలేదు. చాలా తెలివిగా మాట్లాడింది. అక్కడ చాలా తెలివిగా మాట్లాడింది. ఆమెను పెంచడానికి జీతము కూడా మాట్లాడింది. ఆ బిడ్డను పెంచి సంరక్షించడానికి నెలకింత ఇవ్వాలని జీతము కూడా మాట్లాడినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాము. అందుకే యెషయా గ్రంథం 1వ అధ్యాయములో ఒక మాట ఉంటుంది, ఎద్దు తన కామందును ఎరుగును, ఆ గాడిద సొంత వాని దొడ్డు తెలుసుకున్నట్ట. కానీ వేళ మనము విధేయత లేనివారుగా మనం జీవిస్తూ ఉన్నాం. విధేయత లేనివారుగా మనము గడుపుతూ ఉన్నాము. బహుధైర్యవంతురాలు ఈమె. రాకుమార్తె దగ్గరికి వెళ్తే ఈమె తన తల్లిని తెలుస్తుందేమో అని భయము కూడా లేదు. అక్కడ ఉందంటారా? ఒకవేళ మిరియాముకి ఆ భయం ఉంటే తన తల్లిని తీసుకెళ్దామంట. తన తల్లైనా భయపడ్డదేమో, కానీ మిరియాము మాత్రం ఏమాత్రము భయపడలేదట. మిరియాము ఏమాత్రం భయపడలేదు. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ నిర్గమాకాండం 28వ అధ్యాయం 1వ వచనములో మనం చూస్తాం. ఒకసారి 14:26కి రండి. చూడండి, ఎవరట ఈమె? ప్రవక్తని. కనుక మరి ఈ యొక్క మిరియాము
దేవుని చేత ఏర్పాటు చేయబడింది. మరి ప్రేమ కలిగినది, విధేయత కలిగినది, అలాగనే ధైర్యవంతురాలు. ఈమె మరి చాలా తెలివిగా మాట్లాడినట్లుగా ఈ నిర్గమాకాండం 15వ అధ్యాయము 26వ వచనములో మనం చూస్తాం. కనుక అక్కడ మనం గమనించినట్లయితే, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై చాలండి. ఏం కలిగి ఉండాలట? విధేయులై అనే మాటను మనకు చూపిస్తూ ఉన్నాడు. కనుక మనము విధేయత కలిగిన వారముగా ఉండాలట. మిరియాము దేవునికి విధేయురాలుగా ఉంది కనుకని మిరియాముని దేవుడు హెచ్చించాడట. ఈవేళ మనము ఎలాగైతే ఈ చిన్న కుమార్తె తల్లి ఎదుట, రాకుమారు ఎదుట ఎలాగైతే ధైర్యముగా మాట్లాడిందో, అలాగే మనము కూడా లోకములో దేవుని యొక్క వాక్యమును మన హృదయములో పదులము చేసుకుని మనము కూడా ఎలా ఉండాలట? ధైర్యముగా మాట్లాడాలట. అందుకని నీతిమంతులు ఎలా ఉంటారంటే సింహము వలె ధైర్యముగా ఉంటారట. కనుక మనం దేవుని యొక్క కృపను బట్టి మనం ఎలా ఉండాలంటే ధైర్యవంతులమై ఉండాలి. అందుకని ఈ యొక్క మరి విధేయురాలైనటువంటి ఈ మిరియామును మనం చూస్తూ ఉంటాము. మిరియాము ఎంత విధేయత కలిగి వినయము కలిగి నడుచుకుందో, అలాగనే మనము కూడా మన జీవితములో దేవుని కార్య విషయములలో తల్లికి తెలియకపోయినా ఈమె దైవ జ్ఞానమును బట్టి ఏం చేసిందట? అందుకే భయభక్తులు గల స్త్రీ కొనియాడబడినట్లుగా భయభక్తులు కలిగి ఉంది గనుకని దేవుడు ఆ కాలక్రమేణను బట్టి, వయస్సు తారతమ్యతను బట్టి దేవుడు ఆ కుమార్తెకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, అనగా తన తమ్ముడికి ఏ ఆపద రాకుండగా ఆ జమ్ము పెట్టు అనగా ఆ యొక్క ప్రవాహాన్ని కొట్టుకుని వెళ్తూ ఉండగా కూడా వెంబడించి తన తమ్ముడిని కాపాడుకుంది. అలాగనే మనము మన భక్తిని కాపాడుకోవాలి, మన విశ్వాసమును కాపాడుకోవాలి. ఇలాగన ఈ శ్రమలలో మనము మన భక్తిని కాపాడుకుంటే, ఈ శ్రమ కాలములో ఎలాగైతే మోషేను కాపాడిందో అలాగనే మనము కూడా మనంతటికి మనం కాపాడబడుతూ ఉంటాము. ఇంకా మనం గమనించినట్లయితే, మనం గమనిస్తే 7వదిగా మరి గనురాలైన ఒక స్త్రీ. ఈ గనురాలైనటువంటి ఈ స్త్రీ విషయంలో మనం చూస్తూ ఉంటాము. ఈ 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనములో చూడండి, ఎలీషాని దైవవచనుడు పట్ల గనురాలు తన భర్తగా చెప్పి, ఇదిగో ఆయన దేవుని యొక్క దాసుడు, గొప్ప దైవవచనుడు కనుక ఆయనకి మన ఇంట్లో ఏం చేయాలంటే మనము ఆతిథ్యం ఇవ్వాలి కనుక అతనికి అవసరమైన వాటిని ఏర్పాటు చేయాలి అని చెప్పుకొచ్చింది. ఏమిటి ఈ ఏర్పాట్లు అంటే, ఈ గనురాలైనటువంటి ఈ స్త్రీ అతని కొరకు ఒక గది కట్టించింది. అతనికి అనగా ఒక బల్ల వేయించింది, అనగా ఒక మంచం వేయించింది, ఒక పీట వేయించింది, దీపస్తంభము, ఇవన్నీ కూడా అక్కడ పెట్టించింది. కనుక తన భర్తకి విధేయురాలుగా నడుచుకుంది, తన భర్తను ఒప్పించింది,
తన భర్తకి ఎలాగో చెప్పాలో అలా చెప్పి తన భర్త చేత అవన్నీ కూడా చేయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అలాగని ఈ కన్నురాలైనటువంటి ఈ స్త్రీ ఎలాగైతే తన భర్తను ఒప్పించి ఎలాగైతే దేవుని యొక్క దాసుడికి ఆతిథ్యం ఇచ్చే విధంగా చేసిందో, ఈవేళ మన భర్తలను కూడా మనము ఒప్పించి దైవ సన్నిధికి నడిపించాలట. వారిని దేవుని యొక్క ఆలయంలోనికి, దైవ మందిరములోనికి వారిని తీసుకురావాలట. అలాగే ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మనము కొనియాడబడుచున్నటువంటి స్త్రీలముగా మనం ఉంటాము. అప్పుడు ఈ యొక్క ఉమెన్స్ డేకి ఘనత, ఆ పదానికి గౌరవం దక్కుతుందట. అనగా మనము విశ్వాసముంచి, మనము నమ్మి, మనం బాప్తిసం పొంది మనము భక్తులు ఉండటం కాదు, మన భర్తను కూడా దైవ భయములోనికి, దైవ భక్తులోనికి, దేవుని యొద్దకు నడిపించే వారమై ఉండాలి. అప్పుడే దానికి తగినటువంటి మరి ఆ కృప, కరుణ, వాత్సల్యతను మనము పొందుకున్న వారమై ఉంటాం. అందుకని ఈ మార్చి నెల ఈ 8వ తారీఖు ఈ స్త్రీల దినాన్ని చాలా ఘనముగా జరుపుకుంటూ ఉంటారు. ఈవేళ మనము కూడా లోకములో ఎందరో స్త్రీలు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి కొనియాడిన విధానాన్ని మనం చూస్తాం. పరిశుద్ధ లేఖనములలో ఎందరో స్త్రీలు ఉన్నారు. బైబిల్ గ్రంథములో చాలామంది ఉన్నారు. అందులో మన మొచ్చకి కొందరిని మాత్రమే మనం చూస్తున్నాం, కొందరిని మాత్రమే. అలాగే మనము కూడా నేటి దినాల్లో స్త్రీలను గౌరవించాలి. అది రాతలకు మాత్రమే పరిమితముగా కనపడుతుంది, అవునా కదా? చూడ, మనము బస్ ఎక్కగానే ఆ డ్రైవర్ ప్రక్కన పై భాగంలో రాస్తుంటుంది స్త్రీలకు కేటాయించిన ఆ చెట్లు. మరి కూర్చుంటాం అలాగా? కూర్చుంటారా? కూర్చోరు. కనుక మనం ఎప్పుడైతే మరి స్త్రీలను గౌరవిస్తామో, మరి స్త్రీలను గౌరవించడము అనేది దాని విషయంలో మన కేంద్ర ప్రభుత్వం కూడా చిగ్గుపడే విధముగా మనం చూసాము. మణిపూర్ రాష్ట్రంలో నగ్నముగా స్త్రీలను ఎలాగ ఊరేగించారో మనం చూసాం. అనగా అది మాట ద్వారానే తప్ప వారు క్రియలలో చూపించలేని పరిస్థితి అనగా నాయకుల్లో మనం చూస్తున్నాం. కానీ అది దేవునికే సాధ్యమవింది. పాపము చేసి పట్టబడినటువంటి మగ్ధలేని మరి విషయంలో లోక పాపముల చేత పీడింపబడుతున్న వారిని సంరక్షించడానికి వచ్చిన యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, మీలో పాపము చేయలేని వాడెవడో మొదటి రాయి వేయండి అన్నాడు. వాళ్ళ తలకొక రాయి తీశారు, నేను ఏ పాపం చేయలేదని. వెంటనే వారు రాయి ఇసరటానికి సిద్ధపడి ఉండగా యేసు వంగిని నేల మీద వారి పాపాన్ని రాసేస్తున్నారు అన్నమాట. వెంటనే వారు ఆ పాపాన్ని చూసి సిగ్గుపడి ఆ రాయి అక్కడ వదిలి పారిపోయారు. అలాగ అందరూ కూడా వెళ్ళిపోయారు, ఎవరు ఏం చేయలేదు. అప్పుడు యేసు కూడా, నేను నిన్ను ఏమీ చేయను, ఇక నీవి ఒక పాపపు పనిని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించమన్నాడు. అప్పటి నుంచి ఈ మగ్ధలేని మరియ తన పాపపు పాత జీవితాన్ని విడిచి పరిశుద్ధ జీవన విధానంలోనికి నడిచింది. అందుకే మనము కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఈ కొనియాడబడిన వారిని ఎందరో మన వాక్యంలో చూసాం గనక మనము కూడా అలాగ మనం దిద్దుకుని ముందుకు సాగే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. కృపానిధివైన మా తండ్రి, నీకు అనేక వందనములు, స్తోత్రములు. ఈ పరిశుద్ధ లేఖనములలో కొందరిని మాత్రమే నాయనా మేము ఈ దినాన ప్రభు యొక్క నాయనా మరి హ్యాపీ ఉమెన్స్ డే అని ఈ శుభపదమైనటువంటి దినములో
కొందరు స్త్రీలను మేము చూడటానికి కృపణించాం. అలాగున నాయన మేము కూడా ప్రభా వారు ఎలాగైతే కొనియాడబడ్డారో అలాగనే మేము కూడా ఆయన వాక్యానుసారముగా జీవించి నేను స్తుతించి నేను గణపరిచే ధన్యత మాకెల్లరకును అనుగ్రహించమని యేసు నామములో వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మరణాత మరణాత.